ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయం, 3వ దినం. 30 రోజుల్లో మన శరీరాన్ని మనం ఎలా జయించగలగాలో మొదటి రోజు చూపును మనం దేవుని ఆధీనంలో ఉంచాలని, పవిత్రంగా ఉండాలని. రెండో రోజు మన నాలుక, మన నోటిని పవిత్రంగా ఉంచుకొని పరిశుద్ధమైనటువంటి మాటలు, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి లేఖనాలను మనం మాట్లాడేటువంటి వారిగా ఉండాలని. ఆ తదుపరి 3వ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే చెవులు. పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఏ విధంగా పొందుపరుచుకుంటాడు, తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుచుకుంటాడు అని అంటే, వినడం ద్వారానే. కేవలం దేవుని మాటలు, దేవుని రాజ్య స్వార్థ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం వినడం ద్వారానే తన విశ్వాసాన్ని బలపరుచుకుంటాడు. విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే, క్రీస్తు గురించినటువంటి మాట, ఆ మాట నువ్వు వినడం ద్వారానే నీ జీవితంలో విశ్వాస జీవిత ప్రయాణం కొనసాగించబడుతుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన శరీరాన్ని మనం ఎలా జయించాలంటే దేవుని మాటలు మనం వినాలా. ఎల్లప్పుడూ ఉదయం కానీ, రాత్రి కానీ, మధ్యాహ్నం కానీ మనకు వీలు కలిగిన ప్రతిసారి ఆయన మాటలను మనం వినడానికి వేగిరపడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. విశ్వాసం అనేటువంటిది యేసుక్రీస్తు గురించినటువంటి మాట వలన మనం పెంపొందించుకుంటాం. ఈరోజు ఏ మాటలు వింటున్నావు? దేవుని మాటలు వింటున్నావా? లోక సంబంధమైనటువంటి మాటలు వింటున్నావా? లేదా అపవాదికి సంబంధించినటువంటి, చీకటి సంబంధమైనటువంటి మాటలు నువ్వు వింటున్నావా? నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఈరోజు అనేక మంది లోకంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలు, లోకంలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి మాటలు, లోకంలో ఉన్నటువంటి చెడు సంబంధమైనటువంటి మాటలు విని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. దేవుని మాటలు విను. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు నువ్వు వినగలిగితే నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. నీ జీవితం మారుతుంది. నీ స్థితిగతులన్నింటినీ దేవుడు మార్చి నిన్ను హెచ్చిస్తాడు అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మాట, ఎలాంటి మాటలు నువ్వు వింటున్నావు? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్నో గొప్ప ప్రసంగాలు అనేవి చేసినాడు. ఆ మాటలు విని అనేక మంది బాగుపడినారు, వారి జీవితాలు బాగు చేసుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఇది క్రీస్తు గురించినటువంటి మాట అని నువ్వు వినగలిగితే, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని నువ్వు వినగలిగితే నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. అనేక మంది వారు చెడిపోవడానికి కారణం ఏంటంటే, పాప సంబంధమైనటువంటి మాటలు వారు వినే వారి జీవితాలను చెప్పేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి మాటలు విను, దేవుని మాటలు విను, దేవుని రాజ్యానికి సంబంధించిన మాటలు విను. నీ జీవితం బాగుపడుతుంది. ఇప్పటి వరకు నువ్వు లోక సంబంధమైన మాటలు విన్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వు దేవుని మాటలు విను. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్.